ధ్యానం అనే విషయం ఏ శాస్త్రానికి సంబంధించింది? ఇది జీవిత శాస్త్రానికి సంబంధించినది. జీవిత శాస్త్రం అంటే నేను ఎలా సరిగ్గా జీవించాలి, ఎలా జీవించకూడదు, జీవించే విధానం గురించి శాస్త్రం ఏం చెప్తోంది, ఏది నిషేధించింది. కనుక ఈ ధ్యానం అనేది జీవిత శాస్త్రంలో ముఖ్యమైన భాగం. జీవితం అనే శాస్త్రం కూడా ఉంది. ఈ పుట్టుక అంటే ఏమిటి, ఈ చావు అంటే ఏమిటి, ఈ మధ్యలో జీవితం అంటే ఏమిటి, పుట్టుక ముందు నేను ఉన్నానా లేదా, చావుకు తర్వాత నేను ఎక్కడన్నా పోతానా, అసలు ఉన్నానా లేదా, జీవితంలో ఆనందంగా ఉండాలి, ఎలా ఉండాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి, ఎలా కలిసిమెలిసి జీవించాలి, ఇలాగ రకరకాల విషయాల గురించి మనకి చెప్తుంది ఈ యొక్క జీవిత శాస్త్రం. ఈరోజు మనం ధ్యానం అనే విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ ధ్యానం అనేది జీవిత శాస్త్రంలో అత్యద్భుతమైన విషయం, అతి ముఖ్యమైన విషయం, అతి మౌలికమైన విషయం. వ్యాపారంలో ఉండే ప్రతివాడు నేను వ్యాపారంలో ఎన్నో లాభాలు పొందాలి అని అనుకుంటాడు. వ్యాపారంలో లాభాలు పొందడం కోసమే వ్యాపారం చేస్తున్నాం, నష్టాలు పొందడం కోసం కాదు. ఏదో విధంగా వ్యాపారం చేయడం కోసం, టైం పాస్ కోసం ఎవడు వ్యాపారం చేయడు. అలాగే వ్యవసాయంలో ఉన్నప్పుడు ఏదో దున్నుదానిలే, ఎంత వస్తే అంతేలే అని ఎవడు, ఏ రైతు కూడాను వ్యవసాయం చేయడు. అత్యధికమైన దిగుబడి కోసమే పాపం వస్తాడు. కానీ ఆ శాస్త్రం తెలియక ఆ వ్యవసాయంలో నష్టపోతాడు, వ్యాపారంలో నష్టపోతాడు. అలాగే జీవితంలో కూడాను ప్రతి ఒక్కడు నేను ఎంతో ఆనందంగా జీవించాలి, నేను ఎంతో చక్కగా జీవించాలి, అందరూ షహబాష్ బేటా అనుకునే విధంగా జీవించాలి, నేను మన్ననలు పొందాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ప్రీతిపాత్రుడుగా ఉండాలి, అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి అని ఎన్నో అనుకుంటాడు. కానీ అంతా అస్తవ్యస్తం, గందరగోళం, ఏం చేయాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఏది వినాలో తెలియదు, ఎలా చూడాలో తెలియదు, ఏది ఆలోచించాలో తెలియదు, ఏది తినాలో తెలియదు, ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు చేస్తున్నామో తెలియదు. కనుక జీవితం అంతా ఈ జీవిత శాస్త్రం అనేది తెలియకుండా జీవిస్తున్నాం. కనుక అంత గందరగోళం, అస్తవ్యస్తం, అంధకారం, కలికాలం. మరి ఈ జీవిత శాస్త్రం అంటే హౌ టు లివ్ కరెక్ట్లీ, సరి అయిన విధంగా చెప్పడం కోసమే ఈ జీవిత శాస్త్రంలో మహాత్ములు, విద్యావేత్తలు, ప్రొఫెసర్సు, సైంటిస్టులు, శాస్త్రవేత్తలు అనాది కాలంగా ఉంటూనే ఉన్నారు.